గతసారి మనం ఏం మాట్లాడాం గుర్తుందా? సృష్టి ఎలా మొదలవుతుందో, ఎలా లీనమైపోతుందో ఆ మొత్తం చక్రం గురించి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అన్నీ వస్తాయి, అన్నీ వెళ్ళిపోతాయి, కాని ఆ పరమసత్యం మాత్రం ఎప్పుడూ మారదు అని. అవునమ్మా, అది అర్థమైంది. అన్నీ లీనమైపోతాయి కాని ఆ పరమశక్తి మాత్రం ఉండిపోతుంది అని. నాకు ఒక క్వెశ్చన్ ఉంది అమ్మా. అది లీనమైపోయిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం? మీరా, అది చాలా మంచి క్వశ్చన్. అదే కృష్ణుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఈ శ్లోకాల్లో ఆయన అర్జునుడికి ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తాడు. మనం ఎక్కడికి చేరుకోవాలని ప్రయత్నించాలి అని. అవును, ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఆ గమ్యం గురించి, ఆ దారి గురించి ఏం చెప్తాడో. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. కృష్ణుడు చెప్తున్నాడు, అవ్యక్తం, అక్షరరం అని పిలిచే ఆ శక్తి ఉంది కదా, అది పరమగతి అంటారు. అంటే అన్నిటికంటే గొప్పైన గమ్యం. ఆ చోటికి చేరుకున్న తర్వాత ఎవరూ తిరిగిరారు. అది నా పరమధామం, నా అత్యున్నత నివాసం అని కృష్ణుడు చెప్తున్నాడు. తిరిగిరారు అంటే ఏమిటమ్మా? ఆ చోటు అంత బావుంటుందా? ఆరవ్, ఇక్కడ మనం ఈ లోకంలో పుట్టి పెరిగి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం కదా, ఆ చక్రం గుర్తుందా? కాని ఆ పరమధామానికి చేరుకున్న తర్వాత ఆ చక్రం ఆగిపోతుంది. అది పూర్తిగా శాంతి ఉన్న చోటు. అమ్మా, అది ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుందా? మీరా, అది ఒక ఫిజికల్ ప్లేస్ కాదు, అది ఒక స్థితి. మనసు చేరుకునే ఒక అత్యున్నత స్థితి. అవ్యక్తం అంటే కళ్ళకి కనపడనిది, అక్షరం అంటే ఎప్పుడూ నశించనిది. ఆ రెండూ ఆ పరమశక్తి గురించి చెప్తున్నాయి. నాన్న, అది అర్థమైంది. కాని అక్కడికి ఎలా వెళ్ళాలి? అదే కృష్ణుడు తర్వాత చెప్తాడు. ఈ శ్లోకంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గమ్యం ఏమిటో స్పష్టంగా తెలిస్తే దారి కూడా స్పష్టంగా కనపడుతుంది. గమ్యం అర్థమైనప్పుడే మనసుకి నిజమైన శాంతి కలుగుతుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఆ గమ్యానికి చేరే దారి కృష్ణుడు చెప్తాడు. పురుషః సపరః పార్థభక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ పార్థ, అంటే అర్జున, ఆ పరమపురుషుడు, ఆ అత్యున్నత శక్తి అనన్య భక్తి వల్ల మాత్రమే పొందగలం. అన్ని జీవులు ఆయన లోపలే ఉన్నాయి. ఈ మొత్తం ప్రపంచం ఆయనతో నిండి ఉంది. ఆయన అన్ని చోట్లా ఉన్నాడు. కాని ఆయన్ని చేరుకోవాలంటే భక్తి కావాలి. భక్తి అంటే ఏమిటి నాన్న? పూజ చేయటమా? పూజ ఒక రకమైన భక్తి కావచ్చు ఆరవ్, కానీ భక్తి అంటే కేవలం పూజ మాత్రమే కాదు. భక్తి అంటే ప్రేమతో, పూర్తి మనసుతో ఏదైనా చెయ్యడం, ఆ పరమశక్తిని ప్రేమించడం, ఆయన్ని మర్చిపోకుండా ఉండడం. అనన్య భక్తి అంటే ఏమిటి అమ్మా? మీరా, అనన్య అంటే వేరే ఏమీ లేకుండా, అంటే మనసు మొత్తం ఒక్కచోటే ఉండటం, ఒక్క విషయం మీద పూర్తిగా ఫోకస్ అయినట్టు. అది చాలా కష్టం కదా అమ్మా. నా మనసు అన్ని చోట్ల తిరుగుతుంది. నిజమే ఆరో, నువ్వొక ఇన్స్ట్రుమెంట్, గిటార్ అయినా ఫ్లూట్ అయినా ప్రతిరోజూ ప్రేమతో, పేషెన్స్తో ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? మొదట్లో కష్టంగా ఉంటుంది, కానీ నెమ్మదిగా ఆ మ్యూజిక్లో నువ్వు లీనమైపోతావు. భక్తి కూడా అలాంటిదే. ప్రేమతో నిరంతరంగా చేస్తే మనసు నెమ్మదిగా ఆ పరమశక్తిలో లీనమవుతుంది. అప్పుడు ఆ పరమశక్తి మనలో ఉంటుందా నాన్న? ఆయన ఇప్పటికే మనలో ఉన్నాడు మీరా. శ్లోకం అదే చెప్తుంది. అన్ని జీవులు ఆయన లోపల ఉన్నాయి. ఆయన అన్నిటిలో ఉన్నాడు. భక్తి వల్ల మనం ఆ సత్యాన్ని అనుభవించగలం. భక్తి నిజమైన అర్థాన్ని తెస్తుంది. ఇప్పుడు చూడండి కృష్ణుడు తర్వాత ఏం చెప్తాడో. ఇప్పుడు ఆయన ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడతాడు, సమయం గురించి. యత్ర కాలే త్వనావృత్తి మా వృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతర్షభ, అంటే భరతవంశంలో శ్రేష్ఠుడా అని అర్జునుని పిలుస్తున్నాడు. ఏ సమయంలో ఈ లోకం వదిలిన యోగులు తిరిగి వస్తారు, ఏ సమయంలో తిరిగిరారు అనే విషయం నేను నీకు చెప్తాను అని కృష్ణుడు అంటున్నాడు. అమ్మా, సమయం వల్ల తేడా వస్తుందా? అది ఎలా? ఆరో, ఇది చాలా డీప్ విషయం. కృష్ణుడు ఇక్కడ రెండు రకాల దారులు చెప్తున్నాడు. ఒకటి తిరిగిరాని దారి, ఒకటి తిరిగి వచ్చే దారి. అది తర్వాతి శ్లోకాల్లో వివరంగా చెప్తాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాడు, నేను నీకు చెప్తాను అని. అది ఎందుకు ముఖ్యం నాన్న? ఎందుకంటే కృష్ణుడు అర్జునుడికి ఒక టీచర్లా చెప్తున్నాడు. నీకు తెలియని విషయాలు ఉన్నాయి, నేను వివరిస్తాను అని. ఇది చాలా ప్రేమతో చెప్పే తీరు. ఒక మంచి గురువు అలాగే ఉంటాడు. భయపెట్టడు, నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్తాడు. కృష్ణుడు అర్జునుడికి బెస్ట్ ఫ్రెండ్ కూడా, టీచర్ కూడా కదా నాన్న? అది చాలా బాగా చెప్పేవారో. అదే భగవద్గీత అంత స్పెషల్గా అనిపించే కారణం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అగ్నిర్జ్యోతిరః శుక్లః
షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్ని వెలుతురు పగలు శుక్లపక్షం అంటే చంద్రుడు పెరిగే పక్షం. ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే 6 నెలలు. ఈ సమయంలో వెళ్లిన బ్రహ్మవేత్తలు బ్రహ్మాండాన్ని చేరుకుంటారు అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, ఉత్తరాయణమంటే సంక్రాంతి సమయం కదా? అవును ఆరవ్, సంక్రాంతి అప్పుడు సూర్యుడు ఉత్తరం వైపు మళ్ళుతాడు. అది చాలా పవిత్రమైన సమయంగా మన సంప్రదాయంలో చెప్తారు. అగ్ని వెలుతురు ఇవి అన్నీ బ్రైట్ గా ఉన్నాయి కదా నాన్న? మీరా, అది చాలా చక్కగా గమనించావు. ఈ శ్లోకంలో ఉన్న అన్ని ఇమేజెస్ అగ్ని, వెలుతురు, పగలు, పెరిగే చంద్రుడు, అన్ని వెలుతురు, స్పష్టత, జ్ఞానం గురించి చెప్తున్నాయి. అంధకారం లేదు, మబ్బు లేదు. అంటే జ్ఞానమున్న వాళ్ళు వెలుతురులో వెళ్తారు అని చెప్తున్నారా నాన్న? చాలా బాగా అర్థం చేసుకున్నావు ఆరవ్. ఇక్కడ వెలుతురు, అగ్ని అనేవి ఫిజికల్ కాదు, అవి జ్ఞానం, స్పష్టత, మేల్కొలుకు యొక్క సింబల్స్. జీవితంలో ఏ క్షణంలోనైనా మనం స్పష్టంగా, జ్ఞానంతో, ప్రేమతో ఉంటే ఆ క్షణం వెలుతురు క్షణమే. నాన్న, బ్రహ్మవిదో అంటే ఏమిటి? బ్రహ్మవేత్తలు అంటే బ్రహ్మాన్ని, ఆ పరమ సత్యాన్ని తెలుసుకున్నవాళ్లు. వాళ్ళు ఈ లోకం వదిలిన తర్వాత తిరిగిరారు. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కృష్ణుడు రెండో దారి గురించి చెప్తాడు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. పొగ రాత్రి కృష్ణపక్షం అంటే చంద్రుడు తగ్గే పక్షం. దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణించే 6 నెలలు. ఈ సమయంలో వెళ్లిన యోగి చంద్రలోకాన్ని చేరుకుంటాడు, కాని మళ్లీ తిరిగి వస్తాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, ఇది గత శ్లోకాలకి ఆపోజిట్ గా ఉంది కదా? వెలుతురు చీకటి, పగలు రాత్రి. అవునవును ఆరవ్, నువ్వు చాలా బాగా గమనించావు. 2 శ్లోకాలు కలిపి చదివితే ఒక ప్యాటర్న్ కనపడుతుంది. నాన్నా, చంద్రలోకం అంటే ఏమిటి? అది మూన్కి వెళ్తారా? మీరా, ఇక్కడ చంద్రలోకం అనేది ఒక సింబల్. చంద్రుడు ఎలా ఉంటాడు? తన వెలుతురు తనది కాదు, సూర్యుడి వెలుతురు రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ చంద్రలోకం అంటే అది ఒక తాత్కాలిక స్థితి. అక్కడ కొంతకాలం ఉండి మళ్లీ తిరిగి వస్తారు. అంటే వాళ్ళు పూర్తిగా చేరుకోలేదు అని కదా నాన్న? అవునారావు, వాళ్ళు మంచివాళ్లే, యోగులే, కానీ ఇంకా పూర్తి జ్ఞానం రాలేదు, అందుకే మళ్లీ వస్తారు. ఇది శిక్ష కాదు, ఇది ఒక జర్నీ. ప్రతి జన్మలో కొంచెం కొంచెం నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు. అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ట్రై చేస్తారా నాన్న? అవుడు మీరా, అదే అందమైన విషయం. జీవితం ఒక అవకాశం, ఎప్పటికైనా చేరుకోవచ్చు. జీవితంలో ఉండే సైకిల్స్ అర్థమైతే మనం ప్రతిరోజూ మరింత జాగ్రత్తగా, స్పష్టంగా జీవిస్తాం. ఇప్పుడు ఈ 2 దారులు కలిపి అర్థం చేసుకుందాం. ఆరవ్, మీరా, ఇప్పుడు ఈ మొత్తం అర్థమైందా? కృష్ణుడు 2 దారులు చెప్పాడు. ఒకటి వెలుతురు దారి, జ్ఞానం, భక్తి, స్పష్టత ఉన్న దారి. 2 చీకటి దారి, ఇంకా నేర్చుకోవాల్సిన దారి. నాన్న, ఇవి 2 ఫిజికల్ దారులు కాదు కదా? అవి మన లోపలన్న దారులు కదా? ఆరవ్, అది చాలా గొప్ప అబ్జర్వేషన్. అవును, ఇవి మన లోపలి స్థితి గురించి చెప్తున్నాయి. మనం జ్ఞానంతో, భక్తితో జీవిస్తున్నామా లేదా ఇంకా చీకట్లో ఉన్నామా అని. అమ్మా, ఈ 2 శ్లోకాలు చదివినప్పుడు నాకు ఒక రోజులాగా అనిపించింది. పొద్దున వెలుతురు, రాత్రి చీకటి. మీరా, అది చాలా అందమైన అనుభవం. కృష్ణుడు ప్రకృతి నుండే ఇమేజెస్ తీసుకుంటాడు. అగ్ని, వెలుతురు, చంద్రుడు, సూర్యుడు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న సత్యాలు మనలోనూ ఉంటాయి. అమ్మా, మొదటి శ్లోకంలో కృష్ణుడు నా పరమధామం అన్నాడు. ఇప్పుడు ఆ ధామానికి వెళ్లే దారి కూడా చెప్పాడు. అంటే కృష్ణుడు అర్జునుడికి కంప్లీట్ మ్యాప్ ఇచ్చాడు కదా? ఆరవ్, అది చాలా బాగా చెప్పావు. గమ్యం ఏమిటో, ఎలా చేరుకోవాలో, ఆ దారి ఎలా ఉంటుందో అన్నీ కృష్ణుడు ఒక్కొక్కటిగా చెప్పాడు. ఇది అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ. ఈ మొత్తం అర్థమైతే ఒక విషయం స్పష్టమవుతుంది. జీవితంలో ఏ క్షణమైనా జ్ఞానంతో, ప్రేమతో జీవించడం వేస్ట్ కాదు. అది ఎప్పుడూ మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. జీవితంలో ఉండే సైకిల్స్ అర్థమైతే మనం ప్రతి క్షణాన్ని వెలుతురులో జీవించాలని అనిపిస్తుంది. నాన్నా, మనమిప్పుడు వెలుతురు దారిలో ఉన్నామా? మీరా, నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అది వెలుతురు దారిలో ఉన్న సైన్. ఈ 5 శ్లోకాల్లో కృష్ణుడు ఒక పూర్తి పిక్చర్ ఇచ్చాడు. గమ్యం, దారి, భక్తి, జ్ఞానం, సమయం అన్నీ కలిపి. అమ్మా, ఇంకా ఏం చెప్తాడు కృష్ణుడు? ఆరవ్ తర్వాతి శ్లోకాల్లో కృష్ణుడు ఒక చాలా సర్ప్రైజింగ్ విషయం చెప్తాడు.
ఈ 2 దారులు తెలిసిన యోగి ఎప్పుడూ కన్ఫ్యూజ్డ్ అవ్వడు అని. కాని అంతకంటే ముఖ్యంగా భక్తి అన్నిటికంటే గొప్పది ఎందుకు అని మళ్ళీ ఇంకా డీప్లీ చెప్తాడు. అంటే ఈ 2 దారులు తెలిస్తే కన్ఫ్యూజ్డ్ అవ్వడు అని. నాన్నా, కృష్ణుడు ఎందుకు అలా అంటాడు? అదే మనం తర్వాత చూడబోతున్నాం. కృష్ణుడు తర్వాత అర్జునుడికి చెప్పే మాట, ఈ రహస్యం తెలిసినవాడు పరమఫలాన్ని పొందుతాడు అని. అది వినాలంటే ఆగాలి. అమ్మా, రహస్యమంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంది.